శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు కూడా మంచి ఫలితాలు ఉన్నాయండి. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినా కూడా గ్రహ ప్రభావం వలన, 4 గ్రహాల యొక్క దృష్టి వలన ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. బంధువులంటే మీరు ఇష్టపడతారు. మీరంటే మీ బంధువుల్లో మంచి పేరు ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేస్తుంటారు. చక్కటి విద్యార్థులకి చక్కటి విద్య వస్తుంది. అంతేకాకుండా విద్య రీత్యా దూర ప్రాంతాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారు. చతుర్థ భావాన్ని గురుడు చూసినా, చతుర్థ భావంలో గురుడున్నా సరే వాళ్ళకి వేదశాస్త్ర విద్యలో కూడా రాణిస్తారు. మ్యూజిక్ రంగం, మ్యూజిక్లో కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయండి. మీ సంతానం విషయంలో కూడా మీకు అద్భుతమైన మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సంతానం బాగుంటారు. అంతేకాకుండా రైతులకు కూడా మంచి లాభాలు, పంటలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. బహుశా భూములు, గృహాలు, పండ్ల తోటలో, పొలాలు, ఏదో అసెట్స్ అంటాం కదా, మీకు ఉంటాయి. వాహనాలు అవకాశాలు బాగా ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. వివాహ శుభకార్యాలు ఉండడమే కాకుండా కోర్టు కేసులో కూడా గెలవడము, శత్రుభయం లేకుండా ఉండడము, రుణ సౌకర్యము, రుణాల బాధలు తగ్గుముఖం పడడము, అలాగే రోగాలకు సంబంధించిన బాధలు కూడా కొంచెం తగ్గుముఖం పడడము జరుగుతుందండి. సేవకా జనం ఉంటారు. వివాహ శుభకార్యాలు జరుగుతాయి. బహుశా మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి బహుశా విదేశాలు వెళ్ళడమో, తీర్థయాత్రలు చేయడమో, గురువు గారిని పీఠాధిపతులు కలవడం జరగబోతోంది. చూసుకోండి, శుక్రుడు కలిసాడుగా. శుక్రుడు మంచివాడు కాదు. సరే, అష్టమ స్థానంలో అమ్మ బాబోయ్ రవిబుధ కుజరాహులు ఉన్నారు. కరెక్టే అండి. నిజంగా అష్టమ స్థానంలో రవిబుధ కుజరాహులు మంచివాడు కాదు. పైగా రవితో కలిసిన రాహు అష్టమ స్థానంలో అసలు మంచివాడు కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. దూర బంధువులకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అదే కానీ అష్టమ స్థానంలో కుజ రాహుల వల్ల కూడా చిన్న దెబ్బలు తగ్గడం ఇవి ఉంటాయి. కానీ సుపరిణామం కూడా ఉందండి. రవి బుధులు అష్టమ స్థానం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారని, దీర్ఘాయుర్దాయం ఉంటుందని, గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో మీరు సక్సెస్ అవుతారని, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లో మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారని, విదేశ ప్రాప్తి కలుగుతుందని సర్వసాధారణంగా రవి బుధుల వాళ్ళకి తెలుస్తోంది. అంతేకాకుండా మీ అష్టమ స్థానానికి గురుదృష్టి ఉండడం వలన మీ కోర్టు కేసులో కూడా గెలుస్తారంటే అవకాశాలు పాజిటివ్గా ఉంటాయి. అంతేకాకుండా మీకు సడన్ గెయిన్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. నా సొంతగా అయితే ఎప్పుడు ఏది కాదు. సరే, భాగ్యస్థానంలో శనితో కలిసిన శుక్రుడు మంచిది కాదు కదా, మంచిదే. మీ శుక్రుడు మంచివాడు కాకపోయినా, శని మంచివాడు కాకపోయినా, ఆ రాశి ఏది మీనరాశి. మీనరాశిలో శుక్రుడు ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు కాబట్టి సుఫలితాలు ఇచ్చి తీరుతాడు. నాన్నగారికి బాగుండడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఉన్నతమైన విద్య రావడము, రాజకీయ రంగంలో పదవులు, శని శుక్రులు కదండి, మీకు రాకుండా ఎవరికి వస్తాయి? శని శుక్రులు రాజకీయ రంగంలో పదవులు రావడము, అంతేకాకుండా తీర్థయాత్ర చేయడము మీకు జరుగుతుంది. ఇది సామాన్యమైన కాదండి. మీకు కర్కాటక రాశి వాళ్ళకి బాగా ధన వ్యయం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎందుకంటే శని శుక్రులు భాగ్యంలో ఉండి వ్యయభావంలో గురుడు ఉన్నాడు కదా. ఫస్ట్ మీరు వెళ్తారంటే అంటే కర్కాటక రాశి వారే ముందుంటారు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు ఆ లిస్టు చూస్తే కర్కాటక రాశి వాళ్ళు ముందుంటారు. ఖచ్చితంగా చూసుకోండి మార్చి నెల. అంటే నేను లిస్టు చూస్తే కాదు, బట్ నా కాన్ఫిడెన్స్ అనమాట ఉంటుంది. ఖచ్చితంగా గురుడు వైభవంలో ఉన్నాడు. బాగా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. బ్యాంక్స్ లోన్ ఇప్పిస్తూ ఉంటాడు. తీర్థయాత్రలో ఏడ్ చేస్తుంటాడు. ఫారిన్ కంట్రీస్ లో సన్మానాలు జరిగేట్ చేస్తుంటాడు. మీకు జరుగుతాయి. కర్కాటక రాశిలో అద్భుతంగా ఉంటుంది. పైగా శని శుక్రులు తీర్థయాత్రలు, గంగా స్థానాలు, గురువుగారి దర్శనాలు, అమ్మవారికి దర్శనాలు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనాలు, ఎంత బాగుందండి కర్కాటక రాశి వారికి. ఈ రాశి మొత్తం కూడా మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు పొందుతారు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు.
నేను మీ ఎంఏ అస్ట్రాలజీ సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామంటే ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లి తగ్గిపోతుంటాయి, అవుతాయా మాకు, సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా, నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి, అంటే మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటి అంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు, ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాని చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. నేను అప్పుడు కూడా చెప్తానండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలో మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభఫలితాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ వస్తుంది. అంటారు సరే, రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుదాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో
12 రాసుల వారికి ఈ 15 రోజులు కూడా సుఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకి జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.